ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సీత నువ్వు చేసిన పని? ఉతికి ఆరేసిన బట్టలు మడత పెడుతున్నాను. ఏ అత్తయ్య? నువ్వు ఇప్పుడు చేస్తున్న పని గురించి కాదు, చేసిన పని గురించి అడుగుతున్నాను. ఇంట్లో పెద్దదాన్ని నేనున్నాను, అంతా నీ ఇష్టానికే చేస్తావా? అంత కాని పని నేనేం చేశాను అత్తయ్య? ఏం తెలియనట్టు మాట్లాడుకు. రామ్తో ఈల వేయించుకొని, ఆవిడితో రేవతితో చప్పట్లు కొట్టించుకొని ఏదో ఘనకార్యం చేశాను అనుకుంటున్నావా? ఓ, సీమంతం పిలుపు గురించి అడుగుతున్నారా? ఆవిడ ఎవరని బొట్టు పెట్టించి సీమంతానికి పిలిపించావు? ఆవిడ మా టీచర్, పేరు విద్యాదేవి, భరతనాట్యం నేర్పించే గురువు. సీమంతం పిలుపుకు ఈ అర్హత సరిపోదా అత్తయ్య? ఈ ఇంటికి ఆవిడికి సంబంధం ఏంటి అని అడుగుతున్నాను. 4 రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్ళని 4 ఇళ్లకు తిప్పాల్సిన అవసరం ఏంటి? నలుగురికి మంచి చెడు చెప్పే మనిషిని 4 ఇళ్లకు తీసుకువెళ్ళడం తప్పేం కాదుగా. వెళ్ళిన చోట ఆవిడ ఎవరు అని అడిగితే ఏం చెప్తావు? ఆవిడ పేరు తప్ప ఊరేంటో తెలీదు, తన ఇల్లు ఎక్కడో తెలీదు, తన భర్త పిల్లలు ఎవరో తెలీదు. ముక్కు మొహం తెలియని మనిషిని మన ఇంటి మనిషిగా ఎలా తీసుకెళ్తావు? మా టీచర్ ముక్కు మొహం తెలియని మనిషి కాదు, గొప్ప భరతనాట్య గురువు. అంతవరకే తెలుసు, అంతకు మించి ఇంకే వివరాలు తెలీదు కదా. ఏది చెప్పకుండా అన్ని దాచిపెడుతోంది కదా. ఎవరి రహస్యాలు వాళ్ళకు ఉంటాయి అత్తయ్య. చెప్పడం చెప్పకపోవడం వాళ్ళిష్టం. నా ఇంట్లో ఏ రహస్యాలు ఉండకూడదు. అవునా? మరి మీరు దాస్తున్న రహస్యాల మాటేంటి? నేను ఏం రహస్యాలు దాచాను? నేను చాలా ఓపెన్గా ఉంటాను. నాది ట్రాన్స్పరెంట్ లైఫ్. మీది ట్రాన్స్పరెంట్ లైఫ్ కాదు, ట్రాన్స్ఫార్మ్ లైఫ్. ముట్టుకుంటే చాక్ కొడుతుంది. ఏం వాగుతున్నావు? మీరు ఎన్నో విషయాలు దాచిపెట్టారు. ఏం దాచానో ఒక్కటి చెప్పు. మా సుమతి అత్తమ్మ గురించి మీరెప్పుడైనా చెప్పారా? మా అత్తమ్మ ఫోటో దాచిపెట్టారు. ఆ ఫోటో తెచ్చి నేను హాల్లో పెడితే దాన్ని కాల్ చేశారు. మా అత్తమ్మ రాసుకున్న డైరీలో ఆఖరి పేజీలు చిరిగిపోయి ఉన్నాయి. వాటిని మీరే చించేశారని నాకు డౌట్గా ఉంది. నేనెందుకు చించేస్తాను? ఎందుకంటే మీకు ఏదో రహస్యపు గతం ఉంది కాబట్టి. నాకు అలాంటి సీక్రెట్స్ ఏమీ లేవు. నేను సుమతి మంచి ఫ్రెండ్స్ అని ఎప్పుడో చెప్పాను. నేను ఎంతగానో అడిగితే చెప్పారు. మా అత్తమ్మకు అన్నయ్య ఉన్నారు అని ఆయన గురించి ఎంక్వైరీ చెయ్యమంటే మీరు చేశారా? ఆ అన్నయ్యతో ఏనాడో సంబంధం తెగిపోయింది అని సుమతి నాతో చెప్పింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.